శక్తిని అమ్మ తన స్వరూపంగా చెప్పింది. ఆ అమ్మను నేను అలాగే దర్శించుకున్నాను. ఇలా తొలినాటి సమావేశం ఆసక్తిదాయకంగా అమ్మ చూపిన ఆధ్యాత్మిక చింతన మార్గాన్ని సోదరులు అనుసరించడానికి వీలైన తీరులో రసరమ్యంగా సాగింది. అమ్మ జీవితంలో ఎన్నో అపురూపమైన సన్నివేశాలున్నాయి. ఎందరో మహామహులు, సంఘంలో అనేక రంగాలలో అతిరథ మహారథులైన పెద్దలు, ఆధ్యాత్మిక చింతన తత్పరులు, సంగీత సాహిత్యాలలో అగ్రశ్రేణిలో నిలిచిన మహనీయులు అమ్మ దర్శనాన్ని పొందారు. ఎందరో నిరుపేదలకు అమ్మ తన దర్శన భాగ్యంతో పాటు అంతులేని తన వాత్సల్యాన్ని గోరుముద్దలుగా చేసి పంచి ఇచ్చింది. అమ్మ సన్నిధిలో వివాహాలు జరిగాయి, అక్షరాభ్యాసాలు జరిగాయి, అన్నప్రాసనలు జరిగాయి, ఉపనయనాలు జరిగాయి, మంత్రోపదేశాలు జరిగాయి. ఒకటేమిటి, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అమ్మ సన్నిధిలో ఎన్నెన్నో అద్భుతమైన సన్నివేశాలు సుసంపన్నమయ్యాయి. ఆ సన్నివేశాలన్నీ ఆ క్షణాన్ని శాశ్వతం చేస్తూ ఏర్పాటైన ఛాయాచిత్రాలు, అమ్మకు సంబంధించిన అపురూప దృశ్యాలు ఫ్లెక్సీ బ్యానర్లుగా అదిగో ఆ ప్రాంగణంలో కనువిందు చేస్తూ కనిపిస్తున్నాయి. రెండవ రోజు 19వ తేదీ శనివారం ఉదయం డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతలో సదస్సు ప్రారంభమైంది. తనను చేరవచ్చిన వారి మనస్తత్వాలలోని వైవిధ్యాలను గుర్తించిన అమ్మ అందరికీ ఒకే విధంగా ఉపదేశాలు చెయ్యలేదని, అందువల్ల అందరం ఒకచోట చేరి ఎవరెవరికి అమ్మ ఏం చెప్పిందో అమ్మ ఉపదేశ సారాన్ని కలబోసుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, అందరి అభిప్రాయాలను ఒకచోటికి చేర్చుకుని తమ తమ అనుభవాలను వాటికి జోడించి అమ్మ ఇచ్చిన సందేశాన్ని నిశ్చితంగా పరిశీలించడం ఎంతైనా ప్రయోజనకరమని, అటువంటి మహత్తరమైన ప్రయోజనాన్ని మనం సాధించడానికి ఇలాంటి సదస్సులు చక్కగా ఉపయోగిస్తాయని సభాధ్యక్షులు డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు వివరించారు. అమ్మ మాట్లాడతారా అని చాలామంది నేర్చుకోలేదు. చాలామంది నా జ్ఞాపకం వేల మంది ఉన్నారని అమ్మ మాట్లాడలేదు. కొంతసేపు వేదిక మీద అటు ఇటు తిరిగింది. ఎవరో ఏమో మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. మేము మాట్లాడటం వాళ్ళకి సంతృప్తి ఇవ్వదు, కానీ అమ్మ ప్రెసెన్స్, అమ్మ ఉండటం వాళ్ళకి ఎంతో సంతృప్తి కలిగించిందని సమానంతరం వాళ్ళతో ముఖాముఖి మాట్లాడినప్పుడు కలిగినటువంటి అనుభవం. అమ్మను చూస్తే చాలు, అమ్మ ప్రజెన్స్లో ఉంటేనే చాలు, అదే ఎంతో తృప్తి కలిగిస్తుంది, మనస్సుని ప్రభావితం చేస్తుంది. శ్రీ కొండముది రామకృష్ణ గారు అమ్మ సన్నిధిలో ఆంతరంగిక కార్యదర్శిగా, అమ్మకు పూజారిగా, కొన్ని దశాబ్దాల పాటు మాతృశ్రీ మాసపత్రికకు సంపాదకులుగా బహుముఖ సేవలు అందించిన మహనీయులు. వారి పేరిట ప్రస్తుతం దర్శనం మాసపత్రికను దీక్షా దక్షతలతో నిర్వహిస్తున్న పత్రికా సంపాదకులు శ్రీ ఎం వెంకటరమణ శర్మ గారికి అందించడం ఎంతైనా సముచితం అని వివరిస్తూ శ్రీ విశ్వజననీ పరిషత్ స్థానిక కార్యదర్శి శ్రీ వి రమేష్ బాబు గారు ప్రశంసా పత్రాన్ని సమర్పించారు. దిగ్విజయంగా జరుగుతున్నారు. ఎందరో పీఠాధిపతులు, ఆధ్యాత్మిక సంపన్నులు, జ్ఞానమూర్తులతో సన్నిహిత సంబంధం కలిగి యోగ వేద సమావేశాలను రాష్ట్రేతర ప్రాంతాల్లో నిర్వహించారు. కార్యనిర్వాహక దక్షులు, ప్రతిభావంతులు, పత్రికా సంపాదకుడు శ్రీ కొండముది రామకృష్ణ సేవ పురస్కారం శ్రీ వెంకటరమణ శర్మ గారికి అందించడం ఔచిత్యంగా సంభవిస్తున్నారు. శ్రీ విశ్వజనీయ. ఈ సందర్భంలో శ్రీ కొండముది రామకృష్ణ ఆధ్యాత్మిక సేవా పురస్కారాన్ని దర్శనం మాసపత్రిక సంపాదకులు, సుప్రసిద్ధ సాహితీవేత్త శ్రీ ఎం వెంకటరమణ శర్మ గారికి అందించడం జరిగింది. అమ్మ సన్నిధిలో తమ అనుభూతికి అక్షరరూపం కల్పించి శ్రీ వెంకటరమణ శర్మ గారు కృతజ్ఞత కుసుమాంజలిని సమర్పించారు. అమ్మ అంతర్గత కార్యదర్శి, నిజంగా అమ్మ సంపూర్ణ
ఆశీస్సులున్న శ్రీ కొండపల్లి రామకృష్ణ గారి యొక్క పురస్కారం రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో అందులో కొంతకాలం ఆ న్యూస్ విభాగాన్ని కోఆర్డినేట్ చేసే అవకాశం వచ్చినప్పుడు డాక్టర్ జై చక్రవర్తి కూడా పరిచయం అయ్యారు. వారి వల్ల శ్రీ మోహన్ కృష్ణ గారు పరిచయం అవడము, ఆ సంవత్సరంలోనే మొదటి నుంచి కూడా అమ్మ గురించి మా చిన్నతనం నుంచి మా వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ మా ప్రాంతంలో, మాది సిద్దిపేట దగ్గర కొండపాక గ్రామం, 85లో హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. అక్కడే సైనిక్పూర్లో ఇల్లు కట్టుకొని ఎంతో మంది అమ్మ గురించి చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా అమ్మ గురించి మనం ఏదైనా మన పత్రికలో వేసే భాగ్యం కలగాలని చెప్పి వేచి చూస్తున్నటువంటి సమయంలో అమ్మ కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయని చెప్పి శ్రీ మోహన్ కృష్ణ గారు ఒక కొరియర్ మాకు ఆఫీస్కి పంపించారు. వెంటనే మనకు కేవలం అమ్మ కళ్యాణోత్సవం, అమ్మా నాన్నల కళ్యాణోత్సవాలు ఏంటి, మనకు ప్రత్యేక సంచిక వేసి ఒక భాగ్యంగా మనం స్వీకరిద్దామని చెప్పి వారి వద్దకు వెళ్ళి ఆ రోజు ప్రత్యేక సంచిక 2006లో వేయడం జరిగింది. ఆ ప్రత్యేక సంచికను అమ్మ సన్నిధిలోనే ఇక్కడే కళ్యాణ వేదిక వద్ద శ్రీమన్నారాయణ గారు, పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి యొక్క సమక్షంలో ఆ కళ్యాణోత్సవం రోజున అత్యంత వైభవంగా ఆ రోజే మేము ఎంతో పులకరించిపోయాను. ఆ సన్నిధిలో ఆ కళ్యాణ వేదిక మీద ఆ పత్రిక ఆవిష్కరణ జరిగింది. అటు తర్వాత ఆ రోజు నుంచే శ్రీ మోహన్ కృష్ణ ద్వారా ప్రతిరోజు ఏదో విధంగా అమ్మ గురించి స్మరించుకుంటూ ఏదైనా చక్కని అమ్మ దివ్యామృతాన్ని అనేక మంది చెప్పారు. అందరికీ అర్థమయ్యే ఇంకా సరళమైనటువంటి ఒక చరిత్రను ధారావాహికంగా వేద్దాము, ఒక ప్రముఖ రచయిత రాయిద్దామని చెప్పి అప్పటి నుంచి శ్రమిస్తున్నాము. శ్రీ విఖ్యాత రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు ఆ ప్రత్యేక రచనను చేయడానికి వారు అంగీకరించారు. వారు మొదలు కూడా పెట్టారు. అతి త్వరలోనే అమ్మ ధారావాహిక అంటే ఎంతో మంది మహానుభావులు అత్యద్భుతంగా రాశారు మూలాన్ని, ఇంకా సరళంగా అందరికీ అందించే విధంగా దానికి తగ్గ బొమ్మలు కూడా వేయిస్తున్నాము. చక్కని ధారావాహిక 1-2 నెలల్లో ప్రారంభం కాబోతుంది. అది కూడా ఈ పత్రిక చేసుకున్న అదృష్టము. డాక్టర్ శ్రీపాద వారు రచించిన అమ్మా మహర్షి అనే గ్రంథానికి కీర్తిశేషులు ఇందుముఖి శేషగిరిరావు గారు చేసిన ఆంగ్ల అనువాద గ్రంథం ఈ వేదిక మీదుగా ఆవిష్కృతమైంది. సభాధ్యక్షులు డాక్టర్ పుత్తూరి వెంకటేశ్వరరావు గారు గ్రంథాన్ని ఆవిష్కరించి ఈ గ్రంథం ద్వారా అమ్మకు రమణ మహర్షికి ఉండే తులనాత్మకమైన పరిశీలనను మనం గుర్తించడానికి అవకాశం ఉన్నదని, మహాత్ములు ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి ఒకేలా ఎలా స్పందించి లోకానికి సందేశం అందిస్తారో ఈ గ్రంథం ద్వారా వెల్లడి అవుతోందని, తెలుగు భాషలో ఉన్న ఈ గ్రంథం ఇప్పుడు అంతర్జాతీయ భాషగా ఉన్న ఆంగ్ల భాషలోకి అనువాదం కావడం ద్వారా ఇది బహుముఖ ప్రయోజనాన్ని కలిగిస్తుందని వివరించారు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు గ్రంథాన్ని సమీక్ష చేస్తూ అమ్మకు రమణ మహర్షికి ఉన్న సామ్యాలను ఆలోచనాత్మకంగా విశ్లేషించారు. ఏకం శబ్ద విప్రా బహుధా వదంతి. ఇద్దరు రియలైజ్డ్ సోల్స్ కనుక ఈ భూమండలం మీద ఉన్నట్లయితే వాళ్ళ ఆలోచన రీతులు ఎలా ఉంటాయి అని విచారణ చేస్తే ఒకే తీరులో ఉంటాయి. ఈ పుస్తకం మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చాలా జాగ్రత్తగా చదివితే రమణ మహర్షి చెప్పినవే మళ్ళీ అమ్మ చెప్పినట్లుందేమి అనిపిస్తుంది. మూలాన్వేషణలోకి కనుక వెళ్ళగలిగినట్లయితే అమ్మ అయినా, రమణుడైనా, శంకరుడైనా, ఉపనిషత్తులైనా, వేదాలన్నా ఒక్కటే. ఈ ప్రపంచానికి మంటలు జ్వాలలు కాదు కావలసింది, వెలుగులు, వెన్నెలలు, ప్రశాంతతలు, ప్రసన్నతలు, ఆత్మీయతలు, వాత్సల్యాలు, కరుణలు ఇవన్నీ కూడా కావాలి. రమణ మహర్షికి తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నారు, పుట్టిన తేదీలు ఉన్నాయి, డేటా అంతా ఉంది, కానీ గురువు ఎవరు లేదు. అలాగే అమ్మకు కూడా గురువు ఎవరు లేదు, అమ్మే గురువు అయింది జగత్తుకి. ఈ సదస్సులోనే శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య అమ్మ ఇంటిలో గృహిణిగా తన బాధ్యతలను నిర్వహించిన మహోదారమూర్తి అమ్మా మహోపదేశం అనే అంశంపై పత్ర సమర్పణం చేశారు. అమ్మ దినచర్యలో భాగంగానే తన చుట్టూ ఉన్నవారికి సరళ సుందరంగా, సహజ సుందరంగా ఉపదేశం చేస్తుందని, చిన్న చిన్న మాటల్లోనే పెద్ద ఆధ్యాత్మిక సందేశాన్ని నిక్షిప్తం చేసి అందిస్తుందని కొన్ని అనుభవాలు ఆధారంగా ఈ పత్రంలో వివరించారు. తర్వాత అమ్మ ప్రతి చర్య, ప్రతి పలుకు వృధా పోకూడదు.
గ్రంథస్థం కావాలని ఒక ఆరాటం ఉండేది నాలో అప్పుడు. తర్వాత కాలక్రమేణా అమ్మతో అన్నాను, రాయి అన్నది. నేనేం రాస్తానమ్మా అన్నాను. నువ్వు రాస్తావు, తప్పకుండా రాయి అని. తర్వాత అమ్మ నాకు ఆ అవకాశం ఇవ్వటం, కొన్ని ఆణిముత్యాలు నేరటం జరిగింది. అందులో కొన్ని మీకు వినిపిస్తాను. ఆచరణాత్మక ప్రబోధాన్ని అందించే అమ్మ జీవితమే ఒక సందేశం. తోలు నోరు కాదు కదా తాలుమాట రావటానికి అని అమ్మ చెప్పినట్లుగా అమ్మ ప్రతి మాట మంత్రమై మహామంత్రమై మహోపదేశమైంది. అమ్మకు జన్మనిచ్చి మనకు అందించిన పుణ్యమూర్తి రంగమ్మ గారు అమ్మకు 5 సంవత్సరాల వయస్సులోనే పరమపదించింది. అమ్మకు మాటలు వచ్చి రాని వయస్సు. ఆ వయస్సులోనే అందరూ దుఃఖపడుతుంటే దైవం పంపిన మనిషి దైవంలోకి పోతే మచ్చ మనకేటెందుకు తాతయ్య అని చిదంబరరావు తాతగారిని ప్రశ్నించింది. ప్రశ్న రూపేణ ఆ వయస్సులోనే అమ్మ మనకు అందించిన మహోపదేశం అది. అమ్మకు అమ్మ స్వయంగా చెప్పింది, నేను అమ్మను, మీరు బిడ్డలు. నేను మీకు 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 పశుపక్ష్యాదులకు క్రిమి కీటకాదులకు కూడా తల్లిని. నేను దైవాన్ని కాదు, మీరు భక్తులు కాదు. నేను గురువును కాను, మీరు శిష్యులు కారు. నేను అమ్మను, మీకు 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 అందరికీ, క్రిమి కీటకాదులకు పశుపక్ష్యాదులకు కూడా అని చెప్పింది. అందువల్ల అమ్మ తత్వాన్ని అధ్యయనం చేయడం అంటే కేవలం మానవుల మీద మాత్రమే కాక సకల జీవరాశుల పట్ల అమ్మకు ఉన్న ప్రేమ తత్వాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ దృక్కోణం నుంచి పరిశీలిస్తూ సకల జీవకోటికి అమ్మ అనే పేరుతో అమ్మలోని విశ్వమాతృత్వం వ్యక్తమైన తీరుతెన్నులను శ్రీ ఐ రామకృష్ణ గారు, బెంగళూరు వాస్తవ్యులు, తమ పత్రంలో చాలా నిశితంగా పరిశీలించి వ్యక్తం చేశారు. అనేక సన్నివేశాలలో అమ్మ మూగ ప్రాణులైన పశుపక్ష్యాదుల పట్ల ఎలా ప్రేమను వ్యక్తం చేసిందో, వాటిలో కూడా తన బిడ్డను అమ్మ ఎలా దర్శించగలిగిందో వారు సోదాహరణంగా వివరించారు. ఒకరోజు అమ్మ మధ్యాహ్నం గదిలో కూర్చుని, నేనున్నాను అమ్మ దగ్గర, ఎవరు లేరు అమ్మ దగ్గర. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మని తన్మయత్వంతో అమ్మ చూస్తున్నాను. అమ్మని చూస్తూ కూర్చున్నాను. చూడగా నాకు ఏం కనిపించిందంటే, అమ్మ బుగ్గ మీద ఒక చిన్న పురుగు పాకుతోంది. ఆ పురుగు ఎటువంటిదంటే మన పూలల్లో వాటిలో వస్తుంటుంది, గ్రీన్ కలర్లో. అది తన బుగ్గ మీద ఇట్లా పాకుతోంది. నేను కొంచెం ముందుకు వంగి దాన్ని తొలగించాలనే ప్రయత్నంతో చెయ్యి ఇలా ముందుకు జాపాను. జాపే లోపుని అమ్మ అంతకంటే వేగంగా తప్ప నా చెయ్యి పట్టుకుని, ఉండని నాన్న, దాని ఆనందం ఏమిటో అన్న. అంటే అసలే కీటకమే ఇంత, దానికి ఓ మనస్సు, ఆ మనస్సులోకి అమ్మ వెళ్తుంది. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసి వెంటనే మన ఊరికే అర్థాలు తెలియకుండా నాబొట్టు వాడు ఆ బ్రహ్మ కీర్తనని వర్ణాసురుదాయని ఊరికి చదివేస్తాం. ఆ బ్రహ్మ కీర్తనని ఏమిటో ఆ క్షణంలో నాకు అర్థమైంది. ఇక మనమంతా భక్తి శ్రద్ధలతో సాధన చెయ్యాలని, అమ్మను మన హృదయ ఫలకం మీద నిలుపుకోవాలని, అలా నిలుపుకోవడానికి కావలసిన మార్గం ఎలా ఉంటుందో అమ్మ ఎంత ఓర్పుగా నేర్పుగా మనకు నేర్పిందో శ్రీ బీజీకే శాస్త్రి గారు తమ పత్రంలో తెలియచేశారు. అవకాశాన్ని గమనించడమే సాధన అన్నారమ్మ. ఒకసారి అమ్మ దగ్గరకు వచ్చి జపం తపం చేసుకునేందుకు అవకాశం లేదని బాధపడుతూ పోయాడు. కానీ సాధన చేసుకుందామనే ఆలోచన వచ్చింది, చేద్దామని గుర్తుకు వచ్చింది. కనుక అదే సాధన. ముక్కు మూసుకొని ఒక చోట కూర్చున్నదే కాదు, సాధన చేయాలనే మనసు ఉండి పరిస్థితులు అనుకూలంగా లేనందున చేయలేకపోతున్నాడు. చేయాలనే ధ్యాస పోలేదు. ఆ ధ్యాసే ధ్యానం, సాధన అన్నారమ్మ. సాధన చేస్తే సాధ్యము అని మీరంటారు, సాధ్యమైనదే సాధన అని నేనంటాను అన్నారమ్మ. అమ్మ మాటలలోని ఆధ్యాత్మిక సౌరభం ఎంత గొప్పదో పైకి చాలా మామూలు మాటలుగా కనిపిస్తూనే అమ్మ మాటలు, అమ్మ వాక్యాలు లోతైన ఆధ్యాత్మిక తత్వాన్ని ఎలా వెల్లడిస్తాయో సోదాహరణంగా సప్రమాణంగా శ్రీ వైహెచ్ రామకృష్ణ గారు తమ ప్రసంగంలో తెలియచేశారు. అమ్మ తత్వ చింతన సదస్సు. అమ్మ తత్వ చింతన అమ్మ యొక్కనా లేకపోతే మనం అమ్మ గురించా? ఒకవేళ అమ్మ యొక్క అనుకున్నాం కాసేపు, అమ్మ వాక్యం అని మీరు తప్పించి వేరుగా నాకు దైవం అనేది ఉన్నట్టుగా అనిపించడం లేదు. రాదు అమ్మ 2-3 సందర్భాల్లో చెప్పింది.
ఇలాంటి దాన్ని ఒక జీవుణ్ణి. కానీ నేను మిమ్ములను జగన్మాత పరమేశ్వర రూపంగా వాత్సల్య భక్తితో చూడటం వల్ల తద్వారా ఏమైపోయింది, మీకు నేను అమ్మవారి దగ్గర వచ్చినాను రా చెప్పుకోవచ్చు. అక్షరానికి అమ్మ అమ్మ నసూయమ్మ అక్షరమునకు ఆది అమ్మ అక్షరం అయినది అమ్మ. ఆనాటి మధ్యాహ్నం సభకు శ్రీ విశ్వజననీ పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కేబీజీ కృష్ణమూర్తి గారు అధ్యక్షత వహించారు. 1973లో స్వర్ణోత్సవంలో, అంటే తన 50వ జన్మదినోత్సవాన అమ్మ 1,00,000 మంది బిడ్డలు ఒకే పంక్తిలో భోజనం చెయ్యాలి అని తన ఆకాంక్షను వ్యక్తం చేసిందని, అమ్మ ప్రేమను గుర్తించిన సోదరులు ఆ లక్ష్యం ఆచరణకు వచ్చేలాగా కృషి చేశారని, అమ్మ అనుగ్రహంతోనే ఆ అద్వితీయమైన కార్యక్రమం అందంగా హుందాగా జరిగిందని, అమ్మ దివ్యత్వాన్ని ఈ సన్నివేశం ద్వారా మనం గుర్తించడానికి మంచి అవకాశం కలుగుతుందని, అనుగ్రహ స్వరూపిణి అయిన అమ్మ దివ్య వైభవాన్ని, వాత్సల్యం తప్ప మరొక్కటి తెలియని ఆ చల్లని తల్లి గొప్పతనాన్ని సభాధ్యక్షులు వివరించారు. అదే ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం చెప్పడమే తప్ప ఇటువంటి సమస్యల్లో వచ్చి అమ్మ తత్వాన్ని గురించి చెప్పేటువంటి పరిస్థితి అంత ఎక్కువగా ఉండేది కావు. ఒక తోట అటువంటిది మన జనరల్ మూడ్లో ప్రత్యేకంగా బయట అయితే ఎక్కువగా జరగచ్చు, కానీ జనరల్ మూడ్లో కష్టమే. ఎవరికి వాళ్ళందరికీ అమ్మ తెలిసేదనుకుంటారు. అటువంటిది ఈ అమ్మ దయతో ఈ రోజు 2వ రోజు వస్తున్నది. ఈ సభలో ఆచార్య ఎం శివరామకృష్ణ గారు రచించిన మెడిటేషన్స్ ఆన్ ద మదర్ ఆంగ్ల గ్రంథాన్ని అధ్యక్షుల వారు ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ ఎం దినకర్ గారు సమీక్ష చేస్తూ, అమ్మ అందించే అన్నంలోనే మనలో పరివర్తన కలిగించే అపురూపమైన అమృతం దాగి ఉన్నది అని, అది ఈ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు మనకు తెలుస్తుందని, మానవుడు ధ్యాన మార్గాన్ని అనుసరించి ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరుచుకోవడానికి అవకాశం ఉన్నదని, అలా అలవరుచుకున్నప్పుడు మాత్రమే అమ్మ సన్నిధికి చేరేందుకు రహదారి ఏర్పడుతుందని శ్రీ దినకర్ గారు ఈ గ్రంథాన్ని సమీక్షిస్తూ వివరించారు. ఈ అంశాలన్నీ ఈ గ్రంథంలో ప్రోది చేసి ఉన్నాయని, ఈ గ్రంథ అధ్యయనం ద్వారా అమ్మకు మరింత సన్నిహితులం కాగలుగుతామని పేర్కొన్నారు. ఒక భాషని వెర్బల్గా ట్రాన్స్లేట్ చేసినా, మనం అనువాదం చేశామనుకున్నా, ఆ భాషలో చదివిన వాడికి, అమ్మ ఒరిజినల్లో చదివిన వాడికి ఏ తృప్తి కలుగుతుందో అదే తృప్తి ఈ భాషలో చదివిన వాడికి కలగాలి. కలగకపోతే అది సంపూర్ణమైన న్యాయం చేసినట్టు కాదు అనువాదం. ఈయన ఆ న్యాయాన్ని ఎలా చేకూర్చాడంటే, ఆయన విశ్లేషణలను, రేషనలైజేషన్లను, రాషనల్ అంటారంటే ఒక ఎలా జరిగిందని అలాంటి వివరణలను వాటిల్లో గోపాలకృష్ణ గారు, శివరామకృష్ణ గారు చక్కగా అది దానికి న్యాయం చేకూర్చాడు అనిపిస్తుంది. ప్రొఫెసర్ శివరామకృష్ణ గారు హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీ ఆంగ్ల శాఖకి అధ్యక్షుడిగా ఉండి రిటైర్ అయ్యి 1996లో రిటైర్ అయ్యారు. ఆయన 30-40 ఏళ్లుగా ఆధ్యాత్మిక మార్గంలో కృషి చేస్తున్న వ్యక్తి. రామకృష్ణ ఆర్డర్లో ఎంతో కృషి చేసిన వ్యక్తి. అదే కాకుండా ఎంతోమంది మహనీయుల మీద కావ్యాలు, పుస్తకాలు రాశారు. నేను అమ్మ జీవిత మహోదతి మేము ముద్రించినప్పుడు కూడా దానికి ముందు మాట వారు తెలుగులో వారే రాశారు. మీరు ముందు మాట ఒక్కసారి చదివితే అది అసలు అమ్మ చరిత్ర ప్రాశస్త్యం గురించి ఆయన ఎంత అద్భుతంగా చెప్పారో దాని మీకు తెలుస్తుంది. ఈ సదస్సులో మాతృస్వభావం మారణి భావం అనే అంశాన్ని వివరిస్తూ విశాఖపట్నం సోదరి శ్రీమతి ఏ కుసుమా చక్రవర్తి గారు చక్కని పత్రాన్ని సమర్పించారు.
మాతృత్వమే అమ్మ స్వభావంలో కనిపించే ఎప్పటికీ మారని ఒకే ఒక లక్షణమని, అమ్మను ఏ సన్నివేశంలో కదిలించినా, ఏ వైపు నుంచి పలకరించినా అమ్మలో కనపడేది మాతృత్వం తప్ప మరొక్కటి కానే కాదని, ఎప్పుడూ అందరికీ అన్ని వేళలా అన్ని సందర్భాలలోనూ అమ్మగా మాత్రమే తన దివ్య ప్రేమను పంచుతున్న అమ్మ తత్వాన్ని మనం గుర్తించాలని, అదే ఈ లోకానికి అమ్మ ప్రసాదించే మహోన్నతమైన సందేశమని శ్రీమతి కుసుమా చక్రవర్తి గారు సప్రమాణంగా నిరూపించారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో అమ్మ ఒక అన్నంగారు భార్యగా ఉంటూ, ఏ సదుపాయాలు లేని జిల్లేడు మూడిలో ఉంటూ, చెరువుకి నీళ్లు తెచ్చుకుంది, కట్టెల పొయ్యి మీద వంట చేసి వచ్చిన వాళ్ళకి ఆదరంగా పెడుతూ, గొడ్ల పాకలు దుద్దుకుంటూ, అన్నీ కూడా అంటే సామాన్య స్త్రీ అన్ని పనులు చేసుకుంటూ దీనికి భారతీయ సాంప్రదాయాన్ని ఆచరిస్తూ కష్ట సుఖాలు ఏ రకంగా తీసుకుంటూ జీవించాలో అమ్మ మనకు తెలియజేస్తుంది. ఆ తరువాత దీన బాంధవి అమ్మ అనే అంశంపై మాట్లాడుతూ రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీ గోళ్ల రామలింగేశ్వరరావు గారు చక్కని వివరణ ఇచ్చారు. అమ్మకు దీనులన్నా, బాధల్లో మునిగిన వారన్నా, ఆర్తులన్నా అంతులేని ప్రేమ అని, తన జీవితమంతా వివిధ సన్నివేశాలలో దీన జనోద్ధరణ కోసమే అమ్మ ఆరాటపడిందని, దిక్కులేని వారిని, అనాథలుగా ఉన్నవారిని, నాన్నవారు లేక అలమటించేవారిని ఆదుకోవడంలో, వారికి అన్నం పెట్టడంలో, ఆ అన్నంలో తన ప్రేమను అందించడంలో అమ్మ ఎప్పుడూ ముందడుగులో ఉంటుందని, అమ్మకు ఆ రంగం ఎంతో ప్రీతిపాత్రమైందని శ్రీ రామలింగేశ్వరరావు గారు తమ ప్రసంగంలో వివరించారు. తత్వార్థం తెలుసుకునేది చాలా సున్నితంగా, చాలా చిన్నదిగా కనిపిస్తుందేమో పుస్తకాలను బట్టి ఆలోచిస్తేద్దాం. కానీ అది యథార్థానికి జీవితాంతం కూడా కృషి చేసినప్పటికీ ఇంకా మిగిలే ఉంటుంది. అమ్మతో నేను సంభాషించినటువంటి సమయాల్లో సంఘర్షణ చిట్టజీవుల వరకు ఉంటుంది నాయన అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఆయన కూడా స్వేచ్ఛాది విహంగాల్లో విహరించాలని చెప్పేసి కోరుకుంటాడు. ప్రేమ పక్షి అంటారు, ప్రేమ పిపాసి అంటారు. ఇది కవితకి అందవచ్చు. కానీ తాను అవసరమైనప్పుడు నిరంకుశతత్వంతో ప్రవర్తించగలిగినటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు మానవుడు. అంతేకాక తాను ఒక అలవాటు అయినప్పటికీ కూడా ఆ అలవాటును మార్చుకుందుకు చాలా కాలం పడుతుంది. ఏ అలవాటు అయినప్పటికీ కూడా అటువంటి చిన్న అలవాటుని మనం మార్చుకుందుకే చాలా కాలం పడుతున్నప్పుడు మనం భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రను కావడానికి మరింత సమయం పడుతుందో ఆలోచించుకోవాలి. అమ్మ ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. మంచిని మించిన మహిమలు లేవు అని. సర్వసాధారణంగా లోకంలో ఒక అభిప్రాయం ఉంది. ఆధ్యాత్మిక గురువులైన వారు పంచభూతాలను జయించి అద్భుతమైన మహిమలు చూపిస్తారు అని. కానీ అమ్మ మంచిని మించిన మహిమలు లేవు అని ఎందుకు వివరించిందో, నిజమైన మహిమ మంచితనం రూపంలో ఎలా దాగి ఉంటుందో ఈ వాక్యాన్ని వివరిస్తూ డాక్టర్ పి ఝాన్సీ లక్ష్మీబాయి గారు చక్కని ప్రసంగాన్ని అందించారు. మంచిని మించిన మహిమే లేదు అంటే రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. మంచితనం ఒకటి ఉంది, మహిమ ఒకటి ఉంది. మంచితనం జీవితాంతం ఆలోచించినా ఇంకా ఆలోచించవలసింది మిగిలేలాంటి విషయం. దీన్ని అమ్మ అవతారంలో తను సాధనంగా తీసుకుని వచ్చింది. ఇక మహిమ అంటావా, ఈ మహిమ అనేది కూడా మనకి ఎవరికి వాళ్ళు అందుకోవాల్సిందే కానీ దాన్ని వర్ణించి కావ్యాల్లో నిబంధించడం కానీ వచనాల్లో పెట్టడం కానీ చేయలేని విషయం. ఇక్కడ ఈ సూక్తులు అమ్మే అంటున్నారంటే మంచితనంగా ఉండడమే పెద్ద మహిమ, దీనికి మళ్ళీ ప్రత్యేకించి కొత్త మహిమలు ఏమి అక్కర్లేదు అని. అంటే అలా ఉండటము, ఆ ఉన్నదాన్ని మనం అర్థం చేసుకుంటే అమ్మ మహిమని అర్థం చేసుకున్నట్టే. అమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని ప్రసాదించింది. ప్రతి అనుభవం చాటున ఆ సోదరుడు అందుకోదగిన లేక ఆ సోదరి అందుకోదగిన ఒక సందేశం ఉంటుంది. అది ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం కాక అందరికీ ఉపయోగపడే సందేశంగా ఉంటుంది. అనుభవం వ్యక్తిగతం, ఆ అనుభవం ద్వారా అందుకునే సందేశం మాత్రం విశ్వజనీనం అయి ఉంటుంది. అలా తన వ్యక్తిగతమైన అనుభవాల ద్వారా అమ్మ తత్వాన్ని గ్రహించి మనం అందుకోవలసిన అద్భుత సందేశంలోని సార్వజనీనకతను, విశ్వజనీనతను వివరిస్తూ శ్రీ మన్నవ